కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రాయలసీమ కోఆర్డినేటర్ దారం అనిత పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన జనసేన నాయకులు చలపతి, మేరీ, విజయ, లూసి దంపతుల కుమార్తె కీర్తి అద్భుత ప్రతిభ కనబరిచింది. శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న కీర్తి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 670 మార్కులకు గాను 664 మార్కులు సాధించి మదనపల్లిలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. తల్లిదండ్రులు పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ కష్టపడి కుమార్తెను చదివించడం గొప్ప విషయమని, అలాగే తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదువులో ముందంజలో నిలవడం కీర్తి గొప్ప సాధనగా నిలిచిందని దారం అనిత ప్రశంసించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు దారం హరి, వెంకటేశ్వర్లు, రాయల్ ఘని తదితరులు కీర్తిని అభినందించారు. కాలేజీ ఫస్ట్ వచ్చిన సందర్భంలో ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేమందరూ, నేను, రాయల్ ఘని అన్న, హరిప్రసాద్ గారు, మన జనసేన అందరూ వచ్చి మేము అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు కూడా ఆయన చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వాళ్ళు మాకు స్కూల్కి వెళ్ళడానికి రోడ్లు చెప్పిన 24 గంటల లోపలే రోడ్లు వేయించడం కానీ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కానీ, స్వచ్ఛరథాలు కానీ ఇలాగ పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి విద్యార్థులు ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు మన కీర్తి రాయలు మదనపల్లికి వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా ఈరోజు మంచి పేరు తెచ్చి 470 మార్కులు కానీ 464 మార్కులు సాధించిన సందర్భంగా కీర్తికి మరొకసారి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెకండ్ ఇయర్లో కూడా ఇలాగే మార్కులు సాధించాలని కోరుకుంటాం. ఇలాంటి విద్యార్థులను ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు మా తమ్ముడు చలపతి కూతురు మదనపల్లి టౌన్ ఫస్ట్ వచ్చింది కాలేజీలో మేము జనసేన క్రియాశీల సభ్యత్వాలు 30 ఇచ్చినాడు. ఈ అబ్బాయి మాకు మా షాప్ పెట్టినప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్. వీళ్ళ తమ్ముడు, వీళ్ళ నాన్న, వీళ్ళ మామ, వీళ్ళ అన్న అంతా నా ఫ్రెండ్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇద్దరు అయినా కూడా కష్టపడి మనిషి నాకు ఇతను చూసి నాకు అసూయ ఏమంటే ఇంత షాప్ పెట్టి పాపం వాళ్ళిద్దరిని చదివించి, ఒక బిడ్డల్ని చదివించి ఒక రేంజ్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ టౌన్లో వచ్చిందంటే ఈ అమ్మాయి మదనపల్లికి కలెక్టర్గా రావాలని కోరుతాండ. మదనపల్లికి మా చలపతి ఎంత కష్టం ఉన్నా అంటే 2 కాళ్ళు 2 చేతులు ఫిజికల్ హ్యాండిక్యాప్. ఇట్లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుని మేము ఖచ్చితంగా ఫోటో సెక్షన్ కూడా పెట్టేస్తాం. ఫోటో కూడా తీపిస్తాము, పవన్ కళ్యాణ్తో పరిచయం చేస్తాము, అన్నీ చేస్తాము. ఈ అమ్మాయి మదనపల్లికి కలెక్టర్గా రావాలని మేము కోరుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున. వాళ్ళ నాయన పేరు నిలబెడుతుంది. ఎందుకంటే మార్కుల్లో ఫస్ట్ మార్కులు ఇచ్చింది. ఇంతకుముందు కూడా అమ్మాయికి తిరుపతిలో కూడా సన్మానం చేశారు దిగమ్మాయి. మేము జనసేన పార్టీ తరఫున ఈ అమ్మాయి ఇంకా ఉన్నత చదువులు చదివి వాళ్ళ నాయనకి, వాళ్ళ అమ్మకి, మదనపల్లికి పేరు తేవాలని మేము కోరుకుంటాం. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాను. నాకు ఇంటర్లో 470కి 464 వచ్చాయి. మా కాలేజ్కి ఫస్ట్ వచ్చాను. నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్కి, మా లెక్చరర్స్కి, మా ప్రిన్సిపల్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఫ్యూచర్లో బాగా చదువుకొని మా పేరెంట్స్ పేరుని నిలబెడతాను. ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మార్కులు, మంచి తెలివితేటలు, వీళ్ళ వెనక వీళ్ళ తల్లిదండ్రుల కష్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని చూసి ఇంకా నేర్చుకొని మన బిడ్డలు ఇంకా బాగా చదివించుకోవాలనే ఉద్దేశమే ఉంటుందే తప్ప, వాళ్ళని చూసి ప్రేరణ చెందాలే తప్ప వీళ్ళని చూసి ఎవరు కూడా ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేద్దామని జనసేన తరఫున మేమందరము, అనితమ్మ గారు, హరి గారు, గని గారు, వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన జనసేన మదనపల్లికి చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళ చదువును చూసి, వాళ్ళ తల్లిదండ్రులను చూసి. ఈ జనసేన అనేది మామూలుగానే ప్రతి ఒక్కరికి దగ్గరైన పార్టీ కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలను ఆ పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని అభినందిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి పిల్లలు ఇంకా 10 మంది కాదు, ఇంకా 100 మంది 1000 మంది రావాలని ప్రతి జనసేన కోరుకుంటుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు ఏమంటే నా కూతురు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 700కి 464 మార్కులు సాధించింది. నాకు చాలా గర్వకారణంగా ఉంది. జనసేన పార్టీలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞులై ఉంటాము. మా బాబు లాగా అందరూ బాగా చదువుకోవాలా,
మేము ఆర్థికంగా కూడా డెవలప్ అవ్వటకు మీరు సహాయం గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. కాలేజీలో వీళ్ళ టీచర్స్ మా తల్లిదండ్రులు చేసిన కృషికి కృతజ్ఞులై ఉంటాము.